ఎవరైతే చిన్నపిల్లలకి ఫోన్లు కొనిస్తున్నారో వాళ్ళ అమ్మా నాన్నలకి ఈ వీడియో. చిన్నపిల్లలు అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే మధ్యలో ఉండే పిల్లలకి ఎవరైతే ఫోన్లు తీస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో. అమ్మ, ఏదో మీ పిల్లలు అడిగారని చెప్పని వేలకి లక్షలు పెట్టి ఫోన్లు కొనిస్తున్నారు. ఆ ఫోన్లతో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మెసేజ్ చేస్తున్నారు, ఎవరితో వీడియోస్ కాల్ చేస్తున్నారు, అసలు ఆ ఫోన్లో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, అసలు ఆ ఫోన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమీ గమనించకుండా ఇష్టాసారంగా వదిలేస్తున్నారే, వాళ్ళ జీవితాలను మీరే నాశనం చేస్తున్నారు. ఎవరో కాదు, దారిని పోయేవారు కాదు, మీరే నాశనం చేస్తున్నారు. వాళ్ళు అడిగిందలా తీసేయడం వల్ల పిల్లలు చెడిపోతారు. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోనండి, ఈ మధ్య కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే అబ్బాయిలు అమ్మాయిని ఈజీగా ట్రాప్ చేస్తానంటే నీ అంత అందగతి ఎవరు, నువ్వు చాలా మంచిదానివి, నేను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం నీ తోడుంటా అని చెప్పని చెప్తున్నారు. ఈ 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పిందలా నమ్మేస్తారు. ఆ తర్వాత మెసేజ్లు, తర్వాత వీడియో కాల్స్, ఆ తర్వాత గలీజువైన న్యూడ్ ఫొటోస్ అడుగుతారు అబ్బాయిలు. అడిగిన వెంటనే ఆ ఫొటోస్ పంపించడం, వీడియో కాల్స్ చేయడం, న్యూడ్ వీడియోస్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈజీగా అబ్బాయిలకి గ్రిప్ దొరుకుతుంది అమ్మాయిల పట్ల. ఆ తర్వాత ఆ ఫోటోస్ ఆ వీడియోస్ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తారు. ధైర్యం గల అమ్మాయి అయితే పోలీస్ కేసు పెట్టడము, ఇంట్లో చెప్పడం ఏదో చేస్తుంది. కొంతమంది భయపడతా ఉండి ఏమన్నా అవుతుందని చెప్పి భయపడి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి బయట. ఈ ప్రపంచంలో ఎన్నో రోజుకు చూస్తుంటారు ఇలాంటి కేసులు. చూసి కూడా మీ పిల్లల పట్ల మీరు ఇంత కేర్లెస్గా ఉంటే మిమ్మల్ని ఏమన్నా నాకు తెలియదు. ఒకరు గుర్తుపెట్టుకోండి, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. మనం చూసుకునేంత జాగ్రత్తగా ఇంకెవరు చూసుకోలేరు. మీరే చూసుకోవాలి మీ పిల్లల భవిష్యత్తు. అలా కాకుండా ఇష్టాసరంగా వదిలేస్తే వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని ఏడవలసి వస్తుంది.